చంద్రగ్రహణం కావడంతో దర్భగడ్డ అయితే తీసుకొచ్చాం కదండి. దర్భగడ్డని దేవుడి గూట్లో కూడా అక్కడక్కడ వేస్తామండి. మా ఇంట్లో అయితే వేస్తాము. అమ్మమ్మ ఇలానే వేస్తూ ఉంటుంది. ఇంక మాకు కూడా ఇది అలవాటైపోయింది. టైం వచ్చేసి 6:30 అవుతుందండి. కొంచెం దేవుడికి ప్రసాదం పెట్టేసి కొన్ని నీళ్ళైతే పెట్టేసాము. అలాగే పూజా మందిరం తలుపు కూడా వేసేస్తామండి. రోజు అయితే మేము పూజా మందిరం తలుపు వేయము. ఈరోజు గ్రహణం కాబట్టి పూజా మందిరం తలుపు వేసేసి పూజా మందిరానికి కూడా దర్భగడ్డని అయితే తగిలిస్తూ ఉన్నామన్నమాట. రేపు మార్నింగ్ తలస్నానం చేసేసి పూజా మందిరాన్ని అయితే క్లీన్ చేస్తాం కదండి. ప్రస్తుతానికి ఈ రోజైతే పూజా మందిరం తలుపు అయితే వేసేసాము. అలానే కిచెన్లో ఉన్న వస్తువులపైన కూడా మేము దర్భగడ్డ అయితే వేస్తామండి. ముఖ్యంగా ఫ్రిడ్జ్ మీద అయితే వేసుకుంటాము. అలానే నిల్వ సామాన్లు ఉంటాయి కదా, ఉప్పు, కారం, పసుపు ఇవి, అలానే పచ్చళ్ళు, బియ్యము, కారప్పొడి కానీ, ఆయిల్స్ కానీ, నెయ్యి కానీ, మసాలా పొడులు కానీ, ఇలా ప్రతి చోట కూడా దర్భగడ్డని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ప్రతి దాని మీద వేస్తామండి.